ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ కి ఉన్న మైండ్ బ్లాక్ అయ్యే సెంటిమెంట్ ఏంటో తెలుసా? ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే కప్పు వాళ్ళదే. ఇప్పుడు 2026 వాంకడేలో ముచ్చటగా మూడోసారి ఆడుతున్నాం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2007లో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ బాదిన ఆ 6 సిక్సర్లు, ఆ తర్వాత 2009లో లార్డ్స్ లో జరిగిన థ్రిల్లర్ లో వాళ్ళు కేవలం 3 రన్స్ తేడాతో మన మీద గెలిచారు. మళ్ళీ 2012లో కొలంబో పిచ్ మీద బజ్జీ స్పిన్ కి ఇంగ్లాండ్ కేవలం 80 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయి దారుణంగా ఓడిపోయింది. 2022 అడిలైడ్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్లతో దారుణంగా లూజ్ అయ్యాం. ఆ ఘోరమైన అవమానం తర్వాత రోహిత్ ఒక మాట ఫిక్స్ అయ్యాడు. మనం ఇలా భయపడుతూ డిఫెన్సివ్ గా ఆడితే ఎప్పటికీ కప్పు గెలవలేం. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి, ఆ మార్పు నేనే చూపిస్తా అని గట్టిగా డిసైడ్ అయ్యాడు. ఆ హిట్ మ్యాన్ వేసిన పునాదితోనే 2024లో ఇంగ్లాండ్ ని 68 రన్స్ తేడాతో తొక్కి కప్పు కొట్టాం. ఇప్పుడు అదే టెంప్లెట్ ని 2026లో కెప్టెన్ సూర్యబాయ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ 2026 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఫామ్ ఒక పెద్ద ఇల్యూజన్ మాత్రమే. వాళ్ళకి ఒక్క కంఫర్టబుల్ విన్ కూడా లేదు. నేపాల్ లాంటి చిన్న టీం మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి జస్ట్ 4 రన్స్ తో లక్ కొద్దీ బతికిపోయారు. ఇక వెస్టిండీస్ తో మ్యాచ్ లో 196 చేజింగ్ చేయలేక 166కే ఆల్అౌట్ అయ్యారు. పాక్ మీద హ్యారీ బ్రూక్ సెంచరీ వల్ల గెలిచారు. ఇక న్యూజిలాండ్ మీద 18% విన్ ఛాన్స్ నుంచి విల్ జాక్స్ ఫైర్ తో లక్ కొద్దీ బతికిపోయారు. ఏదో రకంగా గెలిచేస్తున్నారు, కానీ గట్టిగా ప్రెషర్ పడితే వాళ్ళు పక్కా చోక్ అవుతారు. ఈ 2026 వరల్డ్ కప్ లో వంకడేలో జరిగిన 7 మ్యాచ్ల డేటా చూస్తే ఒక లాజిక్ అర్థమైంది. బోర్డ్ మీద 180+ కొడితే సెకండ్ బ్యాటింగ్ టీం ఈజీగా ప్రెషర్ లో అవుట్ అయిపోతుంది. సూర్యబాయ్ టాస్ గెలిచి కళ్ళు మూసుకుని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. 180+ కొట్టి గట్టిగా ప్రెషర్ పెడితే చేజింగ్ లో తరబడే ఇంగ్లాండ్ ఈజీగా మన బుమ్రా స్పిన్నర్ల ట్రాప్ లో పడిపోతుంది. మనోళ్ళు ముచ్చటగా మూడోసారి కప్పు కొడతారంటారా?